Hi to all, welcome back to our channel. After long time ఒక కుకింగ్ వ్లాగ్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. క్యాప్సికమ్ ఫ్రైని ఒకసారి ఇలా ట్రై చేయండి. క్యాప్సికమ్ కర్రీ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ సింపుల్ ప్రాసెస్ కూడా. ఈ ఫుల్ వ్లాగ్ చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఇప్పుడు క్యాప్సికమ్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీరా, 5-6 ఎండుమిరపకాయలు, 5-6 వెల్లుల్లి రబ్బలు, కొంచెం ఎండు కొబ్బరి లేదా ఎండు కొబ్బరి పొడి ఇవన్నీ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరి పొడి వేసే వాళ్ళైతే లాస్ట్లో వేయండి, ఫస్ట్ వేస్తే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. లో ఫ్లేమ్లో మంచిగా రోస్ట్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 2 to 3 టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్ వేసుకున్నాక అందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను వేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ ముక్కలు అనేది మీ ఇష్టం, క్యూబ్స్లో అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా నిలువుగా అయినా కట్ చేసుకోవచ్చు. ఎలా కట్ చేసుకున్నా నో వరీస్. సో వీటిని ఒకసారి మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు క్యాప్ పెట్టేసుకొని 2 to 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. 3 నిమిషాల తర్వాత క్యాప్ తీసాక ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, ఎండు కొబ్బరి, రెడ్ చిల్లీ ఉన్నాయి కదా, వాటిని ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా కాకుండా కొంచెం బరకగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ మొత్తాన్ని ఈ కర్రీలో వేసేసుకొని ఒకసారి మసాలా అంతా ఆ క్యాప్సికమ్ పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీనిపైన క్యాప్ పెట్టేసుకొని మరొక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇందులోకి మనకి రెడ్ చిల్లీ పౌడర్ అలాంటిది ఏమీ అవసరం లేదు, ఆల్రెడీ రెడ్ చిల్లీ వేసి పౌడర్ చేసాం కాబట్టి. 2 నిమిషాల తర్వాత మనకైతే క్యాప్సికమ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇలా చేశారంటే మీకు క్యాప్సికమ్ ఫ్లేవర్ కూడా తెలీదు, చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసామంటే క్యాప్సికమ్ ఫ్రై రెడీ. ఒకసారి క్యాప్సికమ్ ఫ్రైని ఇలా ట్రై చేసి చూడండి. నిజంగా చెప్తున్నా, నేను కూడా క్యాప్సికమ్ అంత ఇష్టంగా తిన్నాను, బట్ ఈ వేలో కుక్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా ఇష్టంగా తింటాను అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉందో ఏంటి అనేది. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.